హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మసాలా కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నోటికి పుల్లగా స్పైసీగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చి చీలికల్ని, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కల్లో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తే టమాటోలోంచి నీరు వచ్చి చక్కగా మగ్గిపోతుందండి. వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టినట్లయితే 2 నిమిషాల్లో టమాటా చక్కగా మగ్గిపోతుంది. చూడండి, టమాటో మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. పచ్చిశనగపప్పు కూడా బాగా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఇందులో ఒక మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ కోసం 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మసాలా పేస్ట్ రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోతాయి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే కర్రీ అంతా దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చిశనగపప్పు మసాలా కర్రీ రెడీ అవుతుంది. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ అంతటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే నోటికి పుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.